కొండపైన దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ, మధ్యలో మణిహారం లాంటి వంతెన. నెరవేరిన దశాబ్దాల నాటి కళ. తొలగనున్న విజయవాడ వాసుల ట్రాఫిక్ ఇక్కట్లు. 6 వంపులు 6 వరుసలతో నిర్మించిన పొడవైన ఫ్లైఓవర్. బ్యూటీ ఆఫ్ బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ మీ యాక్ట్ టీవీలో. ఏసీటీ ప్రేక్షకులకు వీక్షకులకు నమస్కారం. ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు అందించేంటి యాక్ట్ మీకోసం మరో ప్రత్యేక కార్యక్రమం తీసుకొస్తుంది. అదే విజయవాడలో అత్యాధునిక టెక్నాలజీతో ఆవిష్కృతమైనటువంటి 6 వరుసల రహదారి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పై ఈరోజు మీకు ఈ ప్రత్యేక కార్యక్రమం. కొండపైన దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ, మధ్యలో మణిహారం లాంటి ఈ ఫ్లైఓవర్ దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మించబడింది. ఈ ఫ్లైఓవర్ ఢిల్లీ, ముంబై తర్వాత 3వ ఫ్లైఓవర్ విజయవాడ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్కు ఒక ప్రత్యేకత ఉంది. 2.5 కిలోమీటర్ల పొడవున్నటువంటి ఈ ఫ్లైఓవర్ స్పైన్ అండ్ వింగ్స్ టెక్నాలజీతో నిర్మించబడింది. 6 వరుసల ఫ్లైఓవర్. సహజంగా ఫ్లైఓవర్ అంటే 2 వరుసలో 3 వరుసలో ఉంటుంది, మహా ఉంటే 4 వరుసలు ఉంటుంది. కానీ ఇక్కడ 6 వరుసల రహదారి, 3 వరుసల అప్పు 3 వరుసలు డౌన్గా ఉండేటువంటి ఈ రహదారి ప్రత్యేకత. అయితే 6 వరుసల సువిశాలమైనటువంటి ఈ రహదారి కృష్ణమ్మ నది అంటే కృష్ణానది తీరాన నిర్మించడం మరింత విశేషం. ఒక్కసారి ఈ వంతెనపై అడుగు పెట్టామంటే 2.6 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఈ కిలోమీటర్లు ప్రయాణం చేసేటప్పుడు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఒకవైపున కృష్ణానది అందాలు, రాజీవ్ గాంధీ పార్కు దగ్గర ప్రారంభమయ్యేటువంటి ఈ ఫ్లైఓవర్ స్వాతి సెంటర్ వరకు ఉంటుంది. ఎడమ చేతి వైపు అంతా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. మధ్యలో భవానీ హైలాండ్ అందాలు. కుడివైపు చూసినట్లయితే అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి వైభవం, మరోవైపు పచ్చని కొండ వాతావరణము. ఈ రకమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించటమే ఈ యొక్క ఫ్లైఓవర్ ప్రత్యేకత. ఈ బ్యూటీ స్పాట్ బెజవాడకు ఒక బ్యూటీ స్పాట్గా ఈ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒక్కసారి సాయం సంధ్యవేళ కాసేపు సేదతీరినట్టయితే చల్లటి వాతావరణము, ప్రకాశం బ్యారేజీ తనివి తీరుస్తూ ఉంటుంది.
అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసినటువంటి కొండ. ఇదే ఇంద్రకీలాద్రి. ఇంద్రుడు కీలుడు నడయాడిన నేల. ఈ ఇంద్రకీలాద్రికి ఈ ఫ్లైఓవర్ ఒక మణిహారంగా నిలుస్తూ ఉంటుంది. అంటే ఇంద్రకీలాద్రికి వడ్డానమైతే ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు కంఠహారంలాగా ఈ ఫ్లైఓవర్ దర్శనమిస్తూ ఉంటుంది. పచ్చని ఈ ఇంద్రకీలాద్రి కొండపైన కనకదుర్గమ్మ కొలువుదీరుంది. కింద కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ఉంది. ఈ రెంటి మధ్య నిర్మితమైనటువంటి ఈ 6 వరుసల ఫ్లైఓవర్ పేరే కనకదుర్గ ఫ్లైఓవర్. దశాబ్దాల నాటి కళ, ట్రాఫిక్ ఆంక్షలు ఇక్కట్లు తొలగాలని చెప్పి చేసిన ప్రయత్నం ఫలించింది. నేటితో ఈ ఇంద్రకీలాద్రి పక్కనే ఉన్నటువంటి ఈ కనకదుర్గ ఫ్లైఓవర్పై ఎన్నో వేల వాహనాలు నిత్యం రాకపోకలు సంతరించుకోనున్నాయి. ఇక ఈ ఫ్లైఓవర్ వలన దుర్గాదేవి భక్తులకు ఎలాంటి ఆటంకం ఉండపోదు. ప్రతి ఏటా దసరా నవరాత్రోత్సవాలప్పుడు అలాగే భవానీ దీక్షల సమయంలో భక్తుల కోసం ఇక్కడ అంతా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తే దాదాపు 10 రోజుల పాటు ట్రాఫిక్ డైవర్షన్లు ఉండేవి. వేలాది వాహనాలు ఇబ్బందులు పడేవి. ఇక ఈ ఫ్లైఓవర్తో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగాయి. యథేచ్ఛగా సునాయాసంగా ఎలాంటి అంతరాయము అలాగే ట్రాఫిక్ డైవర్షన్ లేకుండా ఈ ఫ్లైఓవర్ ద్వారా రాకపోకలు సాగించవచ్చు. ఈ ఫ్లైఓవర్కి ఇరువైపులా సర్వీస్ రోడ్లు కూడా ఏర్పాటు చేయటమే ఈ యొక్క ఫ్లైఓవర్ ప్రత్యేకత. విజయవాడ హైదరాబాదు రహదారిపై ప్రకాశం బ్యారేజీ పక్కన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు అంటే NH9 పాత ప్రకారము NH65 కొత్త ప్రకారం ఉన్నటువంటి ఈ రహదారిపై ట్రాఫిక్ సమస్యను తొలగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి ఇక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మించాలని తలంపు చేశాయి. ఆ తలంపు దశాబ్దాల నాటి కళ ఎట్టకేలకు సాకారమైంది. 2015 డిసెంబర్ 5వ తేదీన నాటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ యొక్క ఫ్లైఓవర్కి శంకుస్థాపన చేశారు. ఈ ఫ్లైఓవర్ పేరు కనకదుర్గ ఫ్లైఓవర్ అని చెప్పి నామకరణం కూడా చేయటం జరిగింది. ఎందుకంటే ఇంద్రకీలాద్రి పక్కన ఉన్నటువంటి ఏదైతే కనకదుర్గ వారి ఆలయం ఉండటము, మరోవైపున కింద దిగున కృష్ణా నది ఉండటమే దీనికి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఈ ప్రదేశంలో 2.6 కిలోమీటర్లు నిర్మించాలని చెప్పి తలబెట్టినటువంటి ఈ ఫ్లైఓవర్ ఎట్టకేలకు ఎన్నో ఆటంకాలు ప్రతిబంధకాలు నడుమ 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక అన్న చందంగా తయారై ఎట్టకేలకు 5 సంవత్సరాలకు పూర్తయింది. అదే నితిన్ గడ్కరీ ఎవరైతే శంకుస్థాపన చేశారో అదే నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. అయితే అసలు ఈ ఫ్లైఓవర్కి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి, ఎన్నో గొప్పతనాలు, టెక్నాలజీ ఎలాంటి టెక్నాలజీ వాడారు, ఒక సాధారణంగా ఉన్నటువంటి ఈ రహదారి మీద ఏంటి ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ స్పెషాలిటీ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మొదటి నుంచి కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ని పర్యవేక్షించినటువంటి అధికారి R&B నుంచి ఎస్సీ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ ఏంటి సార్ ఈ విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ యొక్క విశిష్టత ఏంది, ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ముగిస్తూ ఉంది, దీని యొక్క పొడవు ఏంటి, వెడల్పు ఏంటి, ఇందులో ఉన్న టెక్నాలజీ ఏంటి, అంటే దేశంలోనే ఎక్కడ లేనిది, అంటే 2 ఉన్నది 3వది అంటారు, ఏంటి అసలు ఈ యొక్క ఫ్లైఓవర్? నేను జాన్ మోషే R&B ఎస్సీని. ఫ్లైఓవర్ శాంక్షన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఫ్లైఓవర్ని చూస్తూ ఉన్నాను. సో దీంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు, దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, దీంట్లో వచ్చినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఫేస్ చేయడం జరిగింది. అయితే ఈ ఫ్లైఓవర్ అంటే ఈ ప్రాజెక్ట్ టోటల్ లెంత్ అయితే 5.3 కిలోమీటర్స్ కింద 4 లేనింగ్ రోడ్ చేసాము. దీంట్లో ఈ ఫ్లైఓవర్ అనేది 2.6 కిలోమీటర్స్ వేసాము. 2.6 కిలోమీటర్స్ సింగిల్ పియర్ మీద 6 లేన్ ఫ్లైఓవర్ అంటే 24.2 మీటర్స్ విడ్త్ వస్తుంది.
కర్వ్లో అయితే 26 మీటర్స్ వస్తుంది. అంటే అవతల 11 మీటర్స్, యువతల 11 మీటర్స్, తర్వాత సెంటర్లో 1.2 మీటర్స్, ఎడ్జ్లో క్రాష్ బ్యారియర్ 0.5 మీటర్స్ కలిపి 24.2 మీటర్స్ ఉన్నది వెడల్పు వస్తుంది. అంటే కింద మనం 2 పియర్స్ సిస్టమ్ మీద దీన్ని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. కానీ 2 పియర్స్ పెట్టడం వల్ల మనకి ఈ యొక్క కుమ్మరపాలెం ఏరియాలో రోడ్ అనేది అకామిడేట్ అవ్వట్లేదు. అందువల్ల ఒక్క పియర్ మీద చేయడం జరిగింది. కాబట్టి 24.2 మీటర్స్ విడ్త్ ఉన్నటువంటి వెడల్పు ఉన్నటువంటి ప్రీకాస్టెడ్ సిగ్మెంట్స్ మరి ట్రాన్స్పోర్ట్ చేయడం కష్టం అనే ఉద్దేశంతో దీన్ని 3 పీస్ సిస్టమ్ అంటే స్పైన్ అండ్ వింగ్స్ సిస్టంలో దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అంటే సెంట్రల్ పార్ట్ స్పైన్, అవతల యువతల వింగ్స్. సో దీనివల్ల పోస్ట్ టెన్షనింగ్ అంటే మనం కేబుల్స్ హెచ్డి స్టాండ్స్ రన్ చేసి దాన్ని స్ట్రెస్సింగ్ చేయడం అనేది దట్ హ్యాపెన్స్ బోత్ లాంగిట్యూడనల్ వైజ్ జరుగుతుంది, తర్వాత లేటరల్ వైజ్ కూడా దాన్ని మనం స్ట్రెస్సింగ్ అనేది చేయడం జరుగుతుంది. అది ఒక ఆస్పెక్ట్. రెండోది ఈ యొక్క ఫ్లైఓవర్లో మనకి 6 కర్వ్లు ఉన్నాయి. 6 లేన్ ఫ్లైఓవర్లో 6 కర్వ్స్ ఉన్నాయి. మరి ఆ కర్వ్స్లో మనం ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి ఈ పని. ఎందుకంటే స్ట్రైట్ పోర్షన్లో ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా కొంతవరకు ఈజీ అయినటువంటి విధానం. అయితే కర్వ్స్లో మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆ కర్వ్స్కి తగినట్లు సూపర్ ఎలివేషన్ ప్రొవైడ్ చేయడం కోసం మనం స్పైన్ అండ్ వింగ్స్ ప్రపోర్షనేట్గా మనం క్యాస్ట్ చేయాలి. తీసుకొచ్చి ఆ కర్వ్కి సరిపోయినట్టు అటన్నిటిని కూడా మనం ఆ యొక్క పొజిషన్లో పెట్టాలి. ఆ తర్వాత వాటిని స్ట్రెస్సింగ్ చేయాలి. ఇది కూడా కష్టమైనటువంటి పని అన్నమాట. తర్వాత ఈ 2.6 కిలోమీటర్ల పొడవున్నటువంటి ఈ వంతెనలో మొత్తం ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి? అంటే పిల్లర్ చూసినట్టయితే కొన్ని చోట్ల ఎత్తు ఎక్కువ పిల్లర్లు ఉన్నాయి, కొన్ని చోట్ల ఎత్తు తక్కువ ఉన్నాయి. మొత్తం ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి? ఒక్కొక్క పిల్లర్కి స్పాన్ ఎంత ఉంటుంది? ఎన్ని రకాల పిల్లర్స్? ఎస్. ఇంకొకటి ఏంటంటే మనకి ఇండియాలో ఇంతకుముందు 2, ఒకటి ముంబైలో ఒకటి ఢిల్లీలో ఇటువంటి ఫ్లైఓవర్స్ జరిగినాయి. ఇది మనం 3వ ఫ్లైఓవర్ మనకి ఒక విశిష్టమైనటువంటి కన్స్ట్రక్షన్ విజయవాడలో మనం చేయడం జరిగింది. తర్వాత మనకి మొత్తం 46 స్పాన్స్ ఉన్నాయి. 46 స్పాన్స్ అంటే 47 పియర్స్. చివరిలో ఉండేదాన్ని అబాట్మెంట్ అంటాం. అవి పోను 2 అబాట్మెంట్స్ పోను 45 పియర్స్ ఉన్నాయి. తర్వాత ఈ హైట్ ఆఫ్ పియర్స్ గురించి మీరు అడిగారు. మ్యాక్సిమం హైట్ అరౌండ్ 15 మీటర్స్ మ్యాక్సిమం హైట్ వచ్చింది రివర్లో మనం కన్స్ట్రక్ట్ చేసిన పోర్షన్లో. అయితే రోడ్డు మీద మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో కొంత హైట్ ఆఫ్ ది పియర్ అనేది తక్కువ ఉంటుంది. అయితే డయామీటర్ ఒక డైరెక్షన్లో వచ్చి పియర్ ఓన్లీ 2 మీటర్స్ ఉంటుంది, ది అదర్ డైరెక్షన్లో కొంత వేరియింగ్గా ఉంటుంది. తర్వాత స్పాన్స్ వచ్చేటప్పటికి మనకి మినిమం 36 మీటర్స్ స్పాన్ ఉంది, మ్యాక్సిమం 45 మీటర్స్ స్పాన్ ఉంది. తర్వాత దీంట్లో ఎక్స్టెండెడ్ పియర్ అని అదొకటి మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అంటే వైడ్ పియర్ కింద చూస్తుంటారు. అటువంటి టెక్నాలజీ అయితే నాకు తెలిసి ఇండియాలో దాన్ని ఇప్పటివరకు ఎవరు వాడలేదు. అంటే ఒక పియర్ మీదే మనం 16 మీటర్స్ స్పాన్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం. అంటే జనరల్గా 16 మీటర్స్ స్పాన్ చేయడానికి మనకి 2 పియర్స్ కావాలి, కానీ సింగిల్ పియర్ మీద 16 మీటర్స్ స్పాన్ అనేది మనం ఈ యొక్క ఫ్లైఓవర్లో మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫ్లైఓవర్లో మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ పిల్లర్స్ సంబంధించి 45 పిల్లర్స్ చూసినట్లయితే అంటే ఇందులో నదీ గర్భంలో అంటే నదిలో కూడా కొన్ని పిల్లర్స్ ఉన్నాయి, అలాగే కెనాల్ క్రాసింగ్ కూడా పిల్లర్స్ ఉన్నాయి. 45లో కెనాల్ దగ్గర నిర్మించినటువంటి పిల్లర్స్కి అలాగే నదిలో నిర్మించినటువంటి పిల్లర్స్కి ఎలాంటి స్టాండర్డ్స్ తీసుకుంటారు? స్టాండర్డ్స్ అంటే మనకి రివర్లో మనకి 9 పియర్స్ వచ్చినాయి, అలాగనే కెనాల్లో 4 పియర్స్ వచ్చినాయి. రివర్లో చేసినటువంటి పియర్స్ కానీ కెనాల్లో చేసిన పియర్స్కి అయితే మనం
ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర నావిగేషన్ కెనాల్ కాబట్టి మనం వాళ్ళ దగ్గర అప్రూవల్ కూడా పర్మిషన్ కూడా తీసుకున్నాం. వాటికి జాకెటింగ్ అంటే కొంత రబ్బర్ కుషన్ లాగా మనం పియర్స్ చుట్టూ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే ఆ యొక్క ఇన్లాండ్ వెసల్స్ వచ్చినప్పుడు వాటిని హిట్ చేసినప్పుడు అవి డ్యామేజ్ అవ్వకుండా పియర్స్ ఉండటం కోసం ప్రొటెక్షన్ వర్క్ చేస్తాం. అలాగే రివర్లో ఉన్నటువంటి పియర్స్ మనం ఏం చేసామంటే రివర్లో రిక్లమేషన్ ఆఫ్ శాండ్ అంటే ఒక రివర్లో మధ్యలో డ్రెడ్జెస్ పెట్టి శాండ్ని ఒడ్డుకి పంప్ చేసి ఆ పంప్ చేసినటువంటి శాండ్ దగ్గర మనం యొక్క పైలింగ్ అనేది స్టార్ట్ చేసి మనం వర్క్ చేయడం జరిగింది. అయినప్పుడు కూడా ఆ పియర్స్కి మనం ఫర్దర్గా మనం ఒక ప్రొటెక్షన్ వర్క్ అనేది మనం చేస్తాం. సార్ అంటే పిల్లర్ హైట్ చూసినట్లయితే మీరు దాదాపు 15 మీటర్ల ఎత్తు ఉంది అని చెప్తా ఉన్నారు. కానీ ఈ పిల్లర్ డెప్త్ ఫౌండేషన్ కూడా అదే స్థాయిలో ఉంది. అంటే మేము మొదటి నుంచి మేము కూడా గమనిస్తున్నాము. అంటే పిల్లర్ డెప్త్ ఎంత తీసుకుంటున్నారు? అంటే వీ కాల్ అంటే గ్రౌండ్ నుంచి కిందకి వెళ్ళేదాన్ని మనం పైల్స్ అంటాం. పైల్స్ డెప్త్ సుమారుగా 120 to 140 ఫీట్ ఉంది. అంటే సుమారుగా 40-45 మీటర్ల లోతు మనం వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనకు వచ్చినటువంటి స్ట్రాటా మనం చూస్తే ఇక్కడ కొండ ఉంది కాబట్టి కొంత రాయి స్ట్రాటా అనేది మనకి రాయి తగిలింది, రివర్లోనేమో శాండ్ తగిలింది. కొద్దిగా అవతల కుమరపాలెం వైపు వెళ్తేనేమో మనకి బ్లాక్ కాటన్ సాయిల్ అంటే రకరకాల సాయిల్స్ మనకి ఇక్కడ తగిలినాయి. ఆ సాయిల్స్ని బట్టి వాటిని ఫౌండేషన్స్ మనం డిజైన్ చేసి వాటి ఎలాగ వెళ్ళాలో అంత డెప్త్ మనం వెళ్ళటం జరిగింది. తర్వాత పైల్స్ కూడా ఒక్కొక్క దగ్గర 8 పైల్స్, ఒక దగ్గర 10 పైల్స్, అలాగా అవసరమైన పైల్స్ మనం ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఫ్లైఓవర్ మొత్తానికి ఒక ఫస్ట్గా వెన్నుపూసని నిర్మించారు మీరు. ఆ వెన్నుపూసకి హుక్ టైప్లో ఏదైతే చెప్తున్నటువంటి వింగ్స్ రెక్కలు ఉన్నాయో అటొక రెక్క ఇటొక రెక్క ఉంది. కానీ వాటి యొక్క స్లాబ్ థిక్నెస్ కూడా ఎంత ఉంటాయి. చాలామందికి ఏంటంటే బరువంతా ఆ స్పైన్ మీద పడుతుంది. వింగ్ మీదకి వచ్చినప్పుడు ఆ వెహికల్ లోడ్ కెపాసిటీకి ఆగుతాయా లేవా చూస్తూ ఉంటే పల్చగా ఏయో రెక్కల్లాగా హుక్లాగా తగిలిచ్చారంటారు. ఎట్లా అంటే మేజర్ లోడ్ బేరింగ్ కెపాసిటీ ఆ స్పైన్ మీద పడే అవకాశం ఉందా? మనం చేసినటువంటి స్పైన్ అండ్ వింగ్ సిస్టంలో ఆ థిక్నెస్ ఆఫ్ ది వింగ్స్ వాటికి కింద బీమ్స్ లాగా కూడా వస్తాయి. స్లాబ్ థిక్నెస్సే కాకుండా అవి స్పైన్స్కి అటాచ్ అవుతాయి. స్పైన్స్ లోపల హాలోగా ఉంటాయి. బోత్ సైడ్స్ అటాచ్ చేసిన వాటి వింగ్స్కి మళ్ళీ లేటరల్ డైరెక్షన్లో మనం హెచ్డి స్టాండ్స్ దాంట్లోంచి రన్ చేసి స్ట్రెస్సింగ్ చేస్తాం. సో పోస్ట్ టెన్షన్ మెంబర్స్గా బోత్ స్పైన్ అండ్ వింగ్స్ ఉంటాయి. తర్వాత లోడ్ గురించి మీరు అడుగుతున్నారు. లోడ్ మనం ఆలోచించినప్పుడు మరి లోడ్ టెస్ట్ చేసినప్పుడు మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఒక్క స్పాన్ మీద అంటే ఒక్క స్పాన్ అంటే మనం పియర్కి మధ్య ఉన్నటువంటి 39 మీటర్ల పొడవులో ప్లస్ 24.2 మీటర్స్ నేనైతే వెడల్పు ఉన్న ఆ వెడల్పులో 24 వెహికల్స్ అంటే 24 ఐవా వెహికల్స్, ఒక్కొక్క వెహికల్ లోడెడ్ వెహికల్ 28.6 మెట్రిక్ టన్స్ ఉండేది. 24 వెహికల్స్ మనం పెట్టి 24 అవర్స్ పెట్టి అంటే మనం ఇక్కడ నుంచున్నాం కదా, ఈ ఎడ్జ్లో కూడా వెహికల్స్ వచ్చినాయి. మనం మార్క్ చేసి ఉంచాము, ఎవరైనా చూడవచ్చు కూడా. 24 వెహికల్స్ 24 అవర్స్ పెట్టి ఆ డిఫ్లెక్షన్స్ మేము స్టడీ చేసి విత్ ఇన్ లిమిట్స్ ఉందో లేదో మొత్తం కూడా మేము స్టడీ చేసి అది ఓకే చేయడం జరిగింది. మనం ఫ్లైఓవర్ మీద 2 టెస్టులు చేసాం. మేజర్ బ్రిడ్జ్ మీద ఒక టెస్ట్ చేస్తున్నాం, మళ్ళీ వయాడక్ట్ పోర్షన్లో ఇంకొక టెస్ట్ చేస్తాం. వీలైతే ఎక్స్టెండెడ్ పియర్లో ఇంకొక టెస్ట్ కూడా మేము చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ టెస్టులన్నీ కూడా ఇవన్నీ కూడా ఓకే అయింది, టెస్టులు కూడా పాస్ అయ్యాయి. అంటే ఈ 6 వంతెనలు 6 మలుపులు ఉన్నటువంటి ఇంత పొడవైనటువంటి యొక్క ఫ్లైఓవర్ మీద అంటే మనిషి వెహికల్ నడుస్తున్నప్పుడు కానీ ఎందుకు షేకింగ్ వస్తూ ఉంటుంది? అలాగే ఎలాంటి జాగ్రత్త చర్యలు అంటే స్పీడ్ కంట్రోల్ విషయంలో కానీ అలాగే ఈ వెయిట్ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? షేకింగ్ అనేది ఇప్పుడు పోస్ట్ టెన్షన్ ప్రీ స్ట్రెస్ మెంబర్స్లో ఆ వైబ్రేషన్ అనేది ఉంటుంది. దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, మొదటిది. రెండవది ఈ స్పీడ్ వెళ్ళే విషయంలో
మనకి వాస్తవంగా మనం ఈ విజయవాడ వాసులకు మనం గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్కి యాక్చువల్గా ఫ్లైఓవర్ అనేది సూట్ అయ్యే పరిస్థితి కాదు. ఎందుకంటే అన్ని కర్వ్స్గా ఉన్నది, మనకు ఉన్నటువంటి రోడ్డు అన్ని కర్వ్స్గా ఉంది. అయితే మనం ఇక్కడ దీన్ని అకామిడేట్ చేయడం కోసం 65 కిలోమీటర్స్ స్పీడ్ లిమిట్ మాత్రమే మనం అచీవ్ చేయగలిగాం. అంటే ఉన్నటువంటి కర్వ్స్ని బట్టి మ్యాక్సిమం 65 km/h స్పీడ్ వెళ్ళొచ్చు. మనం ఆ స్పీడ్ లిమిట్ బోర్డ్స్ కూడా పెడతాము. 65 km/h స్పీడ్తో ట్రావెల్ చేసినప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, చాలా కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. తర్వాత లోడెడ్ వెహికల్స్ ఎనీ రెగ్యులర్ వెహికల్స్ కెన్ ట్రావెల్ ఆన్ దిస్, నో ప్రాబ్లం. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, ఎన్ని వెహికల్స్ అయినా దీని మీద వెళ్ళొచ్చు. అలాగే ఇందులో ఇంకేం స్పెషాలిటీ ఉన్నాయి అంటే ఇప్పుడు చూస్తున్నాము నైట్ పూట విద్యుత్ అవసరము, అలాగే సెంట్రల్ లైటింగ్ పెట్టారు. అలాగే ఇన్ ఫ్యూచర్లో ఎక్కడ బ్రేకింగ్ లేకుండా కేబుల్స్ కానీ నడవటానికి కానీ ఎలాంటి ఇంకా ఇందులో టెక్నాలజీ అంటే అత్యాధునిక టెక్నాలజీ అంటున్నారు. అంటే ఏంటి ఇంకా టెక్నాలజీ ఇందులో ఉన్న స్పెషాలిటీ? టెక్నాలజీ అంటే స్పైన్ అండ్ వింగ్స్ సిస్టంలో మనం చేసినటువంటి పోస్ట్ టెన్షన్ మెంబర్స్ అది ఒక ఎక్స్క్లూజివ్ టెక్నాలజీ. ఎక్స్టెండెడ్ పియర్స్ అదొక ఎక్స్క్లూజివ్ టెక్నాలజీ. అంటే అన్నిటికన్నా ఇది థర్డ్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పిన 2.6 కిలోమీటర్స్ ఉన్నటువంటి ఫ్లైఓవర్ సింగిల్ పియర్ మీద ఇంత విడ్త్తో చేయడం అనేది ఒక ఇంజనీరింగ్ మార్వెల్. ఇది అంటే ఇంజనీరింగ్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి యాక్ట్ అని అనుకోవచ్చు మనం దీన్ని. సో దీంట్లో అన్నీ కూడా ప్రొవైడ్ చేసాం మనం. ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేసాం, ఆ లక్స్ అయి చెక్ చేసి ఎంత డిస్టెన్స్లో ఉండాలి అవన్నీ ప్రొవైడ్ చేసాం. మరి 4 క్రాష్ బ్యారియర్స్ ప్రొవైడ్ చేసాం. బోత్ సైడ్స్ వెళ్ళే వెహికల్స్కి లైటింగ్ అటు నుంచి ఇటు ఫాలో అవ్వకుండా అన్ని సైనేజ్ పెట్టాం, రిఫ్లెక్టివ్ సైన్స్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏమాత్రం కూడా యాక్సిడెంట్కి కానీ మరొక రకంగా కానీ ఎటువంటి ప్రమాదానికి కూడా తావు లేకుండా ఉండేటట్లు మనం చాలా జాగ్రత్తగా దీన్ని మనం చేయడం జరిగింది. క్వాలిటీ వైజ్, ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి ఎవరి వరకు కూడా నేను చూశాను, క్వాలిటీ వైజ్ మంచి క్వాలిటీ వర్క్ మనం అచీవ్ చేయడం జరిగింది. పైల్ ఫౌండేషన్స్ నుంచి ఫినిషింగ్ డే వరకు కూడా శాంక్షన్ అప్పటి నుంచి కూడా నేను ఈ ప్రాజెక్ట్ని ఇంట్రెస్ట్తో చూశాను. మరి ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సమస్యలు వచ్చినాయి. అంటే దీంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ మనం చూస్తే హెచ్టీ లైన్స్ దగ్గరలో ఉన్నాం. మనం హెచ్టీ లైన్ షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. కింద ఉన్నటువంటి పైప్ లైన్స్, వాటర్ పైప్ లైన్స్, అంటే మనకి కృష్ణా రివర్ మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ విజయవాడ, ఇక్కడ పంప్ హౌస్ నుంచి వచ్చిన పంపింగ్ మెయిన్స్ అన్నీ కూడా కిందకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా మనం చూస్తే ఎలక్ట్రికల్ లైన్స్, టెలిఫోన్ లైన్స్, అవన్నీ. తర్వాత బిల్డింగ్స్, ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ సుమారుగా 140 బిల్డింగ్స్ ఇక్కడ నుంచి డిస్మాంటిల్ చేయడం జరిగింది. వాళ్ళకి వేరే చోట బిల్డింగ్స్ కానీ సైట్స్ కానీ అన్నీ కూడా గవర్నమెంట్ అలాట్ చేయడం జరిగింది. ఇది అంటే గడువు యాక్చువల్గా మొదట్లో ఏదైతే శంకుస్థాపన చేసినప్పుడు 6 నెలల్లో పూర్తి చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా అయితే దీని టైం బౌండ్ కంప్లీషన్ పీరియడ్ ఎంత, అంటే 5 సంవత్సరాలు పట్టడానికి కారణాలు ఏమి? అంటే ఒక విషయం, ఇది 5 years పట్టినటువంటి ప్రాజెక్ట్ కాదు. డిసెంబర్ ఎండింగ్ 2015లో స్టార్ట్ చేసాం. ఇప్పుడు 8th month, 4 years 8 months దాకా పట్టింది. కోవిడ్కి ఎట్లయినా సరే 3-4 నెలలు అనేది లాస్ అయినమాట వాస్తవం. కాబట్టి less than 4 years 3 months అట్లాగా పట్టింది. అయితే ఈ ప్రాజెక్టు వాస్తవంగా మరి సుమారుగా 3 years పట్టేటటువంటి ప్రాజెక్ట్ ఇది. 3.5 years పట్టేటటువంటి ప్రాజెక్ట్. ఎందుకంటే దిస్ ఇన్వాల్వ్స్ మెటిక్యులస్ డిజైన్స్, జాగ్రత్తగా ఉండాలి, దానికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ ఉండాలి, దానికి కావాల్సినటువంటి మెషినరీ, తర్వాత షట్టర్స్ కానీ అవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. వాళ్ళు స్పైన్ అండ్ వింగ్స్ క్యాస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 3.5 years మామూలు ప్రాజెక్టే ఇది. మనకి ఇక్కడ పుష్కరాలకు కానీ, తర్వాత
టెంపుల్కి దసరా కానీ లేకపోతే భవానీ దీక్షలు అప్పుడు కానీ F1H2 అప్పుడు కానీ కొన్ని రోజులు మరి మన వర్క్ సిటీలో వర్క్ కాబట్టి కొన్ని రోజులు ఆపేయటం అనేది జరిగింది. కొన్ని మంత్స్ ఫ్లైఓవర్ అంటే పైన అయితే బ్రహ్మాండంగా జీబ్రా మార్క్స్ రంగులు గింగులు ఉంటాయి. కింద ఉన్నటువంటి పిల్లర్స్ బాగా కొన్ని పుష్కరాల టైంలోనే గ్రీనరీ పెట్టి అద్భుతంగా పార్కులాగా చేశారు. మొత్తం పిల్లర్స్ మధ్యలో అన్నింటినీ కూడా సుందరంగా తీర్చిదిద్దే అవకాశం ఉందా? లేదు ఇంకా అంటే హ్యాంగింగ్ గార్డెన్స్ ఆర్ వర్టికల్ గార్డెన్స్ టు ది పియర్స్ అనేది ఫర్దర్గా ఇంకా ప్రొవైడ్ చేయడం లేదు. అటువంటిది ఏం లేదు, కానీ మేము మీడియన్ అనేది కొంత ఎక్స్టెండ్ చేస్తున్నాం. మీడియన్లో లాన్స్ గ్రీనరీ మాత్రం మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మాకు ఆర్యూ వాల్స్ పక్కన ఉన్నటువంటి కర్బ్ ఆ మధ్యలో కూడా మేము టర్ఫింగ్ అనేది చేస్తాము. సర్వీస్ రోడ్లు కూడా ఈ ప్రాజెక్ట్లో భాగమేనా సార్? అంటే ఇది సోమా కంపెనీ చేపట్టింది, అంటే ఇది యాక్చువల్గా ఎక్సెస్ లెస్ సార్ ఎస్టిమేట్ మీద? సుమారుగా ఎస్టిమేట్ రేట్స్కి దగ్గరలోనే ఉంటుంది. సర్వీస్ రోడ్డు అంత కలిపి 5.3 కిలోమీటర్స్ రోడ్డు కూడా చేయాలి వాళ్ళు. 5.3 కిలోమీటర్స్ రోడ్డు వరకు అప్ టు వారధి వరకు 4 లేనింగ్ రోడ్డు కూడా చేయాలి, సర్వీస్ రోడ్స్ చేయాలి. తర్వాత మనం అంతేకాకుండా అండర్ పాస్లు కూడా 3 అండర్ పాస్లు మనం కన్స్ట్రక్ట్ చేసాం. తర్వాత ఒక పెడస్ట్రియన్ అండర్ పాస్ కట్టాం. ఆ పెడస్ట్రియన్ అండర్ పాస్ అంటే ఈ యొక్క టెంపుల్ దగ్గర స్నానం చేసిన వాళ్ళు మళ్ళీ రోడ్డు మీదకి రాకుండా అండర్ పాస్లోంచి బయటకు వచ్చేసి టెంపుల్ వైపు వెళ్ళడానికి అక్కడ పెడస్ట్రియన్ అండర్ పాస్ కూడా మనం కట్టడం జరిగింది. కాబట్టి సర్వీస్ రోడ్ అవన్నీ కూడా దీంట్లో భాగమే. కాకపోతే కొన్ని డీవియేషన్స్ వచ్చినాయి. కృష్ణలంక ఏరియాలో అండర్ పాస్ తర్వాత అప్రూవల్ తీసుకుని అక్కడ ప్రజల సేఫ్టీ కోసం దాన్ని కన్స్ట్రక్ట్ చేసి అక్కడ ఆర్యూ కాంక్రీట్ వాల్ మనం కట్టడం జరిగింది. ఇంకా కొన్ని చిన్న డీవియేషన్స్ ప్రాజెక్ట్. టోటల్గా వెహికల్ మూవ్మెంట్కి కానీ సరే పెడస్ట్రియన్ మూవ్మెంట్కి ఈ ఫ్లైఓవర్కి ఎలాంటి జాగ్రత్తలు ఏం లేవు కదా సార్? అంటే ఎలాంటి అరేంజ్మెంట్స్? పెడస్ట్రియన్ ఫుట్పాత్స్ మన దీంట్లో ఇవ్వలేదు. అంటే వెహికల్స్ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్స్ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వెహికల్స్ మూవ్ అవడానికి మనం ప్రొవైడ్ చేసాం. ఈ పెడస్ట్రియన్కి మనం అనేది ఎటువంటి ప్రొవిజన్ కూడా మనం పెట్టలేదు. మొత్తం ప్రారంభోత్సవం టైంకి మొత్తం పూర్తిగా అయిపోయి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్లేదు సార్? అవును, ఖచ్చితంగా ఇవాళ రేపటి లోపల సెకండ్ లోపల మనం వర్క్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. సెకండ్ థర్డ్కి మొత్తం కూడా మనం క్లీన్ చేసేస్తాం. సెంట్రల్ మినిస్టర్ గారు, మన ఆనరబుల్ సీఎం గారు ఓపెన్ చేసినప్పుడు ట్రాఫిక్ అనేది కంపల్సరీగా వదులుతాం మనం బోత్ సైడ్స్ కూడా. అందరు కూడా విజయవాడ వాసులు దే కెన్ యూస్ ఫర్ ట్రావెలింగ్ ఆన్ దిస్ ఫ్లైఓవర్ డెఫినెట్లీ. ఆ తర్వాత మేము పైన మోస్ట్లీ మాకు ఇంకేం పని ఉండకపోవచ్చు, కింద మాత్రం రోడ్ పోర్షన్ కొంత వర్క్ చేయాలి. 15th లోపల ఆ రోడ్ పోర్షన్, తర్వాత మసీద్ దగ్గర కొంత వాల్ కట్టాలి. ఆ వాల్ తర్వాత ఘాట్ దగ్గర కొంత వాల్ కట్టాలి. అవన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తాం 15th లోపల. కనకదుర్గ ఫ్లైఓవర్ సాధించిన ఘనత మాదంటే మాదంటున్నారు రాజకీయ పార్టీలు. ఏదైనా తప్పు జరిగితే బాధ్యత నాది అని ఎవరు ముందుకు రారు. ఏదైనా మంచి జరిగితే మాత్రం దానికి కారణం నేనే అంటారు. అదే జరుగుతోంది విజయవాడ ఫ్లైఓవర్ విషయంలో. కాంగ్రెస్ హయాంలోనే అంకురార్పణ జరిగిందని కాంగ్రెస్ వాదులు ఇది మా ఘనత అంటుంటే, కాదు మా పోరాటాల వల్ల ప్రభుత్వం దిగివచ్చింది, మేము అధికారంలో ఉన్నప్పుడే శంకుస్థాపన చేశామంటున్నారు టీడీపీ. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా, మేము వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ప్రారంభిస్తున్నామంటుంది అధికార పార్టీ వైసీపీ. మీ ముగ్గురు కాదు, కేంద్ర నిధులతో మా సహకారంతోనే మేమే శంకుస్థాపన చేశాం, మేమే ప్రారంభిస్తున్నాం అంటుంది బీజేపీ. మొత్తం మీద ఈ ఘనకార్యం ఎవరిదైనా కూడా ప్రాజెక్ట్ అయితే పూర్తయింది. అయితే ఇందులో సొమ్మంతా ప్రభుత్వానిదైనా, ఎప్పుడు ప్రారంభమైనా, ఎవరు ప్రతిపాదన చేసినా పూర్తయింది అయితే మాత్రం ఇప్పుడు ఆ ప్రారంభ తేదీ ఏదైతే శంకుస్థాపన తేదీ, ప్రారంభ తేదీలు అయితే మాత్రం చిరస్థాయిగా ఒక ఏదైతే జ్ఞాపకంగా ఆ శిలాఫలకాలు అయితే మాత్రం ఉంటున్నాయి తీపి గుర్తులుగా.